హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చోలే కర్రీ. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న చోలే తీసుకున్నానండి. మినిమం 7 to 8 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చోలే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన స్పైసెస్ 2 స్పూన్ల ధనియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిరపకాయలు, స్టార్ ఆనిస్, మిరియాలు, జాయిఫల్, లవంగాలు, ఇలాయచి. ఇప్పుడు వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని మసాలాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ మసాలాన్ని మీడియం ఫ్లేమ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ సొంటి, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, మసాలా రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, సాజీరా ఇవి వేసేసుకుందామండి అన్నీ. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో కొద్దిగా వేయించుకుందామండి. ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న చోలే వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చోలే మసాలా ఉంది కదా, 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చోలేకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ చోలేలన్నీ ఆయిల్లో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చోలేలు ఆయిల్లో ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, 5 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దాం. చూడండి, స్మెల్ బాగా వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వల్ల ఈ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు చోలేలు ఉడికాయో చూద్దాము. చూడండి, చోలేలు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఈ గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకు మనం స్టవ్ పైన పెట్టుకుందాం. చూడండి, గ్రేవీ ఎంత బాగా దగ్గరికి వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పూరీతో కానీ చపాతీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.